హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. సో, థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఇండియా నుంచయితే ప్యాకేజ్ వచ్చింది. సో, నా ఫేస్ చూసిండ్రా ఎట్లా వెలిగిపోతుందో. సో, ఎప్పుడు ప్యాకేజ్ వచ్చినా కూడా నా ఫేస్ ఇట్లనే వెలిగిపోద్దనమాట. అంటే ఇంటి నుంచైనా మేము ఎక్కడైనా ఆర్డర్ పెట్టుకున్న పార్సెల్ వచ్చినా కూడా కొంచెం నాకు ఎక్సైట్‌మెంట్ ఎక్కువుంటదన్నమాట. అంటే అది చూడాలి, అంటే దాని లోపల చూడాలి ఎట్లున్నాయి, అన్నీ మంచిగున్నాయా అది ఇది అని. సో, నాలానే మీలో గూడా ఎవరైనా ఉండే ఉంటారు గదా! సో, ప్యాకేజ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంటి నుంచి రాలేదు. మేమే ఆర్డర్ చేసుకున్నామన్నమాట. సావిత్రమాస్.కామ్ అనే సైట్ నుంచి ఆర్డర్ అయితే చేసుకున్నాము. సో, దీంతోని మేము స్టార్ట్ అయ్యామన్నమాట. సావిత్రమాస్.కామ్ నుంచి ఆర్డర్ చేసుకోవడము. సో, ఎందుకంటే మాకు చాలా బాగా నచ్చుతాయి. ఫియా ఫుడ్స్ నుంచి కూడా మేము అప్పుడప్పుడు ఆర్డర్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ సావిత్రమాస్.కామ్ నుంచి కూడా చాలా సార్లు ఆర్డర్ చేసినాం. 3 టైమ్స్ అన్నమాట దీంతోని. సో, చాలా మంచిగుంటాయి స్నాక్స్ అయినా, స్వీట్స్ అయినా వీళ్ళ దాంట్లో. సో, ఇంకా ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా మనమైతే ప్యాకేజ్ ఓపెన్ చేసి చూద్దాం. యాహ్! ఇక్కడైతే నేను సెపరేట్ వేరే రూమ్‌లో కూర్చున్నా. ఎందుకంటే అక్కడ పిల్లలు పడుకున్నారు కాబట్టి, ఇంకా సౌండ్ డిస్టర్బెన్సెస్ అయితే లేస్తారని ఇంకా నేను ఇందులోనైతే ఓపెన్ చేస్తున్నా. ఈ వీడియోనైతే కొలాబరేషన్ అయితే అస్సలు కాదు. ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అనైతే వీడియో చేస్తున్నాను. అంటే ఇట్లా అబ్రాడ్‌లో ఉన్నవాళ్ళు ఆలోచిస్తా ఉంటారు కదా! ఏ సైట్ అయితే బావుంటది, ఎందులో బావుంటాయని. సో, అందుకే నేనైతే వీడియో చేస్తున్నా. మీకైతే యూజ్ అయితది అని. సో, ఇక్కడ ప్యాకింగ్ అయితే చాలా చక్కగా చేశారు వీళ్ళు. చూడండి నైఫ్‌తోని కూడా అది రావట్లేదు నాకైతే తీయడానికి. సో, చాలా సేపు టైం పట్టింది నాకు ఆ నైఫ్‌తోని కట్ చేయడానికి దాన్ని. సో, ఇగ ఫైనల్‌గానైతే ఆ తంటాల పడి అదైతే తీశాను. పక్కకు శశి కూడా ఉండే నేను తీస్తా అన్నాడు. కానీ నేను తీస్తా అని చెప్పి ఇంక నేనైతే తీసేసిన. సో, ఫస్ట్ అయితే చెక్కలు కూడా 2 టైప్స్ పెట్టినాము. ఒకటి పప్పు చెక్కలు, ఇంకొకటి పల్లీల చెక్కలు. సో, ఈ చెక్కలైతే శశికి ప్రాణం అన్నమాట. శశి ఫేవరెట్ స్నాక్స్ ఇవైతే. సో, నాకు కూడా ఇష్టమే ఉంటది. కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే నేను పెట్టనన్నమాట. సో, ఇంకా ఇదైతే 2 బాక్సెస్. ఒకటి పప్పు చెక్కలు, ఒకటి పల్లీల చెక్కలు అన్నమాట. సో, నెక్స్ట్ ఇదైతే పేని. నేను పేని అంటే పాలల్లో వేసుకొని తింటారు కదా! ఆ పేని అనుకున్నా. కానీ ఇది తీరా చూసిన తర్వాత మొత్తం షుగర్‌లో డిప్ చేసిన పేని. సో, తెలియదు కదా! సో, పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఇంకా అదొక్కటి బిస్కెట్ అయిందన్నమాట. అంటే అంత షుగర్ తినలేము కదా! సో, ఇంకా నెక్స్ట్ అయితే జంతికలు. సో, జంతికలు అయితే నా ఫేవరెట్ అన్నమాట. సో, నాకు చాలా చాలా ఇష్టం. అండ్ మన తెలంగాణ సైడ్ వీటిని మురుకులు అని కూడా అంటారు. సో, ఇంకా వీటినైతే డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెడతారు వీటికైతే. ఇంకా ఇది కూడా 2 బాక్సెస్ అన్నమాట. అంటే ఇది కూడా కేజీది తెప్పించుకున్నాము. సో, ఏవైతే మాకు బాగా ఇష్టమో అవి కేజీ తెప్పించుకున్నాం అన్నమాట. సో, ఇది కూడా ఇంకొక బాక్స్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇవి చిన్న చెగోడి అంట. సో, పెద్దవి కూడా ఉన్నవి దీంట్లో. కానీ మేము ఈ చిట్టి చెగోడీలు అయితే పెట్టుకున్నాము. సో, ఈ చెగోడీలు చూసారా నాకు ఫస్ట్ చూడగానే అది ఇంటర్లో ఉన్నప్పుడు మా కాలేజీలో క్యాంటీన్లో ఇవే ఉండేదన్నమాట. సో, అదే గుర్తొచ్చింది. సో, తీసి ఒకటే టేస్ట్ చేసిన సూపర్ టేస్ట్. అండ్ స్నాక్స్ అంటే మనకు నచ్చినవే పెట్టుకుంటాం కదా! సో, నచ్చినవి ఎందుకు పెట్టుకుంటాము. ఇంకా బోల్డ్ అని ఉన్నాయి దాంట్లో స్నాక్స్. సో, డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. కానీ తెలిసినవే పెట్టుకున్నాము. సో, ఇవైతే బెల్లం కొమ్ములు అంటే బెల్లం పూస అంట. సో, ఇదైతే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయడము. సో, నాకు బెల్లంకి సంబంధించినవి చాలా ఇష్టం. సో, అందుకే నేను బెల్లం ఏమున్నా కూడా పెట్టుకున్న ఆర్డర్ అయితే. సో, మంచిగా ఉన్నాయి టేస్ట్. అండ్ నెక్స్ట్ అయితే సకినాలు. సో, ఈ సకినాలు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ స్నాక్స్ అన్నిట్లో నాకు మోస్ట్ ఫేవరెట్ ఇది. ఆ తర్వాతనే జంతికలు. సో, నాకు చాలా చాలా ఇష్టం సకినాలంటే. అస్సలు ప్రాణం ఆగదండి. ఎక్కడ సకినాలు కనబడ్డా కూడా తింటా ఉంటా. అండ్ ఇంకా చెక్కలు అని చెప్పినా కదా! ఇది కూడా ఒక బాక్స్ అన్నమాట. సో, ఇవి పప్పు చెక్కలు. సో, టేస్ట్ మంచిగా ఉన్నాయి. ఇవి కూడా టేస్ట్ చేసిన. ఇప్పుడు నా దగ్గర శశి కూడా కూర్చున్నాడు. సో, శశి కూడా నేను పక్కన బాక్స్ పెడితే ఇంకా తీసుకొని మెయిన్గా ఇవే తిన్నాడు అన్నమాట చెక్కలు. తనకు అంత ఇష్టం చెక్కలు అంటే. తనకు అన్ని స్నాక్స్ కన్నా చెక్కలు అంటే బాగా ఇష్టం. అండ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ పూతరేకులు. సో, స్వీట్లో ఇంకా ఫస్ట్ అయితే పూతరేకులు. సో, 4 బాక్సెస్ పెట్టుకున్నాం. ఒక్కొక్క బాక్స్లో 5 వస్తాయి. సో నెక్స్ట్ అయితే ఇవి కాజు పట్టి. ఇవైతే 2 బాక్సెస్ పెట్టుకున్నాము. అంటే నేను ఇండియాలో 2-3 టైమ్స్ తినున్నా అంతే. సో, ఇవి టేస్ట్ ఎట్లుంటాయో తెలియాలి. సో, చూడాలి ఈ టేస్ట్ ఎట్లుంటాయో. అండ్ ఇంకా దాని తర్వాత ఇవైతే ఒకటి బాదుషా, ఒకటి
మైసూర్ పాక్. సో స్వీట్స్లో శశికైనా నాకైనా సేమ్ టేస్ట్ అన్నమాట. మా ఇద్దరి ఫేవరెట్ మైసూర్ పాక్. సో మైసూర్ పాక్ అంటే మాకు ప్రాణం. సో అందుకే బాక్స్ అది చూడగానే ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసి మేము మైసూర్ పాకే తింటున్నాము. నేనైతే అన్ని బాక్సెస్ అయితే కొన్ని స్నాక్స్ కూడా ఓపెన్ అయితే చేయట్లేదు, ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుంది వీడియో కాబట్టి కొన్ని ఐటమ్స్ మాత్రమే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాం మీకు. అండ్ ఇంకా ఇక మైసూర్ పాక్ అండ్ బాదుషా వన్ బాక్స్ పెట్టుకున్నాము. అంటే ఇది హాఫ్ కేజీ. అండ్ ఇంకా దాని తర్వాత పల్లిపట్టి. సో ఈ పల్లిపట్టి పెడుతున్నది నాకైతే తెలియదు, ఇది శశి పెట్టిండు. సో ఇది అండ్ ఇంకా కొన్ని చెప్తా, శశి నాకు తెలియకుండా పెట్టినాయి. సో దాని తర్వాత కొన్ని వెజ్ పికిల్స్ అయితే పెట్టుకున్నాము, ఒక 3 అట్లా పెట్టుకున్నాము. ఇందులో ఫస్ట్ అయితే ఇది గోంగూర అండ్ ఒకటి ఉసిరికాయ, ఇంకొకటి టమాటో పచ్చడి అన్నమాట. ఈ 3 అయితే వెజ్లో పెట్టుకున్నాము. సో నాన్ వెజ్ పికిల్స్ అయితే ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ నాన్ వెజ్ తింటూ ఉంటాం కదా. సో ఇంకా పికిల్స్ ఎందుకు లేకుండా ఈరోజు అవాయిడ్ చేద్దామని. అండ్ ఆల్సో మొన్నటి వరకు అమ్మ పికిల్స్ తెచ్చుండే కదా వచ్చినప్పుడు, సో అవే తిన్నాం కదా అని ఈసారి అయితే ఏమైతే పికిల్స్ నాన్ వెజ్ అయితే పెట్టుకోలేదు. సో 3 ఐటమ్స్ మాత్రం వెజ్ పికిల్స్ అయితే పెట్టుకున్నాము. సో ఇంకా దాని తర్వాత మిగిలిన బాక్సెస్ ఉన్నాయి చూడండి, ఒక 3 అవి పొడులు అంటే ఒకటి సాంబార్ పొడి అండ్ ఇంకొకటి కూర పొడి అండ్ ఇంకొకటి మునగాకు పొడి. సో ఈ 3 పొడులు అయితే నాకు తెలియదండి, ఇవి శశి పెట్టుకున్నాడు. నేను వద్దు శశి అని చెప్పిన, కానీ శశి మళ్ళీ మనం ఎప్పుడు ఆర్డర్ పెట్టుకుంటామో ఏందో ఉండని ఇంట్లో ఉంటాయి కదా అని అయితే ఈ 3 అయితే ఆర్డర్ పెట్టిండు. సో దానిపైన చూసిండ్రా సావిత్రమ్మ గారి ఫోటో ఉన్నది. అసలు ఎవ్రీ బాక్స్ పైన తన ఫోటో పెట్టారండి వాళ్ళు. సో తన ఫోటో లేకుంటే తన పేరైనా కూడా ఉన్నది కొన్ని బాక్స్ పైన. సో ఎంత మంచిగా ఉందంటే లుక్ వైజ్గా అసలు ఈ బాక్సెస్ చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. సో ఇంకా అయిపోయింది, ఇవే అన్నమాట మేమైతే ఆర్డర్ చేసుకుంది. కానీ ప్యాకింగ్ అయితే అసలు ఎక్సలెంట్ చేసిండ్రు, అసలు ఏది కూడా లీక్ అయితే కాలేదు, మెయిన్గా అది ఇంపార్టెంట్. అండ్ ఫైనల్గా ఇవన్నమాట మేమైతే ఆర్డర్ చేసుకుంది. అండ్ ఇంకా చూడాలి ఈ స్నాక్స్ మాకు ఎన్ని రోజులు వస్తాయో, జస్ట్ 20 days అని వస్తాయో లేవో నాకు తెలిసి, ఎందుకంటే ఇంకా స్నాక్స్ ఉంటే మనం వదలం కదా, తింటూనే ఉంటాం డైలీ, మార్నింగ్ నైట్ మార్నింగ్ ఈవినింగ్ తింటూనే ఉంటాం కదా. సో ఈ మధ్య ఏంటంటే బిజీగా ఉండి ఇంకా స్నాక్స్ చేయడం అస్సలు కుదరట్లేదు. సో సమైరకి అయితే ఈవినింగ్ అయ్యేసరికి సరిగ్గా స్నాక్స్ అయితే చేయట్లేదు నేను ఈ మధ్య. సో ఇంకా ఈ స్నాక్స్తో ఎంజాయ్ చేస్తుంది తనైతే డైలీ. ఇంకా సో ఇదన్నమాట, మేము ఓన్లీ స్నాక్స్, స్వీట్స్, ఇంకా ఇట్లా కొన్ని పొడులు, జస్ట్ వెజ్ పికిల్స్ మాత్రమే పెట్టుకున్నాము. అంటే దాంట్లో ఇంకా చాలా అవైలబుల్గా ఉన్నాయి, అంటే నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయి. కానీ మేమైతే ప్రస్తుతానికి అయితే నాన్ వెజ్ ఏం తినాలనుకోవట్లేదు కాబట్టి నాన్ వెజ్ స్కిప్ చేసి ఓన్లీ ఇవి మాత్రమే పెట్టుకున్నాం అన్నమాట. సకినాలు మాత్రం కొంచెం ఎక్కువ పెట్టుకున్నాము, ఎందుకంటే మాకు ఇద్దరికి అవంటే చాలా ఇష్టం. సో అవి మాత్రం కొంచెం ఎక్కువ పెట్టుకున్నాము. సో ఇంకా ఏమైతే లీకేజ్ అవ్వలేదు దాంట్లో. నాకు 4-5 days నుంచి ఇదే కొంచెం టెన్షన్ ఉండే, ఎక్కడ పచ్చళ్ళు అవన్నీ లీక్ అవుతాయేమో అని. కానీ వీళ్ళు బందోబస్తుగా అసలు ప్యాక్ చేసిండ్రు వీళ్ళు. అండ్ ఆల్సో స్నాక్స్ అయితే అన్నీ నేను టేస్ట్ చేయలేదు, జస్ట్ మైసూర్ పాక్ చిన్నగా అట్లా కొన్ని అయితే టేస్ట్ చేసిన. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అంటే మాకు ఆల్రెడీ వీళ్ళ టేస్ట్ తెలుసు, అంటే వీళ్ళ దగ్గర నుంచి 3 times ఆర్డర్ పెట్టుకున్నాం కాబట్టి మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మళ్ళీ బాగున్నాయని మేము పెట్టుకున్నాం అన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియోలో. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ స్నాక్స్ కూడా మీకు నచ్చినట్టయితే మాత్రం మీరు కూడా ఆర్డర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.